గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, 8th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే హౌ ది క్యామల్ గాట్ హిస్ హంప్ అమ్మా, రిటన్ బై రెడ్యార్డ్ కిప్లింగ్ గారు రాశారమ్మా. ఈ యొక్క లెసన్ సమ్మరీ మనం తెలుసుకోబోతున్నాం, డీప్ అనాలిసిస్ మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ ఏంటంటే క్యామెల్ ఒక సోమరిపోతమ్మా, ఏ పని చేయదు, తన తోటి యానిమల్స్ అన్ని వర్క్ చేస్తూ ఉంటాయి, కానీ క్యామెల్ మాత్రం ఏ పని చేయదు. పని చేయని తోటి యానిమల్స్ చెప్తే హంప్ హంప్ అని ఒక వర్డ్ అంటే తప్ప అది మించి తప్ప ఏ మాట చెప్పదు. వెంటనే ఈ యానిమల్స్ కోపం వచ్చి ఆ డెజర్ట్ కి రాజు అయినా జిన్కి కంప్లైంట్ చేస్తారు. జిన్ కోపం వచ్చి ఈ క్యామెల్ ఏ పని చేయట్లేదని చెప్పి క్యామెల్ కి ఒక హంప్ అంటే గుత్తు అంటే నడుము భాగంలో పొడవుగా అయిపోయేటట్టుగా క్యామెల్ కి ఒక శాపం పెడతాడు. సో అది పెట్టినా ఒక క్యామెల్ మారదు అమ్మ, తన బుద్ధి మార్చుకోదు. ఫైనల్ గా అది ఒక లెసన్ కంటెంట్ అమ్మ. ఇప్పుడు లెసన్ లోకి వెళ్తే మనకి క్లారిటీగా అర్థమవుద్దమ్మా. సో ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ వెన్ ఆల్ ది అదర్ యానిమల్స్ బిగిన్ టు వర్క్ ఫర్ మ్యాన్. సో ఈ సృష్టి ఆరంభంలో అన్ని యానిమల్స్ బిగిన్ టు వర్క్ ఫర్ మ్యాన్, మనుషుల కోసం యానిమల్స్ వర్క్ చేసేవి. ఎప్పుడు ప్రపంచం మొదట్లో ది క్యామెల్ డిడ్ నాట్ వాంట్ టు వర్క్ టు ఎట్ ఆల్ అండ్ సో ఇట్ లివ్డ్ ఆన్ ది హౌలింగ్ డెజర్ట్. కానీ అన్ని యానిమల్స్ మనుషుల కోసం పనిచేసేవి, కానీ ఒక్క క్యామెల్ తప్ప మిగతా యానిమల్స్ అన్ని పనిచేసేవి. క్యామెల్ మాత్రం చేసేది కాదు. ఎప్పుడు కూడా ఎక్కడ ఉండేది, ఎప్పుడు హౌలింగ్ డెజర్ట్ లో ఉండేది. ఈటింగ్ స్టిక్స్, టాన్స్, అక్కడ ఏమించి స్టిక్స్, టాన్స్, ముళ్ళు అవన్నీ తింటూ ఉండేది. అలా టైం పాస్ చేసేది, కానీ కష్టపడి ఏ పని చేసేది కాదు, మనుషులకి హెల్ప్ చేసేది కాదు. కానీ వీటితో పాటు తోటి యానిమల్స్ అని కష్టపడి పనిచేసేవి. సమ్ అదర్ యానిమల్స్ స్పోక్ టు హిమ్, మిగతా యానిమల్స్ ఈ యొక్క క్యామెల్ తో మాట్లాడితే హీ వుడ్ సింప్లీ సే హంప్, నువ్వు ఎందుకు పని చేయట్లేదు, మేము పని చేస్తున్నాం కదా. అక్కడ ఏమొచ్చి హార్స్, డాగ్, హాక్స్ ఏంటమ్మా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. హార్స్, డాగ్, ఆక్స్, ఈ 3 యానిమల్స్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నాయి. హార్స్ ఏమిటి శాడిల్ అంటే హార్స్ పైన ఒక కుర్చీలా ఉంటది, దాని మీద మనుషులు ఎక్కుతారు. ఆ ఒక హెల్ప్ చేస్తుంది మనిషికి. డాగ్ ఏమొచ్చి పొలం అందించే ఒక వర్క్ చేస్తుంది. ఆక్స్ అని వచ్చి పొలం దున్నే వర్క్ చేస్తుంది. సో ఈ 3 రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క క్యామెల్ మాత్రం ఏ పని చేయదు. సింపుల్ గా హంప్ అని మాత్రం అంటది. హీ వుడ్ సింప్లీ సే హంప్ అని అంటది. సో ది హార్స్ ఆస్క్ హిమ్ టు ట్రాట్, వెంటనే హార్స్ క్యామెల్ అంటది హిమ్ టు ట్రాట్. వేగంగా ట్రాట్ అంటే ఏంటి, ఫాస్ట్ గా నడవమని చెప్తుంది. నువ్వు ఫాస్ట్ గా నడువు, ఎందుకు మెల్లిగా కప్పలు ఒక దగ్గర ఉండిపోతావు, ఫాస్ట్ గా నడు అని చెప్తే బట్ ఈ సే నథింగ్, ఏది మాట్లాడదు, ఓన్లీ హంప్ అంటది. సో నువ్వు ఏదైనా అనుకో, కానీ నేను మాత్రం హంప్ అని అంటని క్యామెల్ అంటది. ది హార్స్ వెంటనే హార్స్ కోపం వచ్చి టోల్డ్ టు ది మ్యాన్, ఆ మనిషికి ఆ ఊరు పెద్ద ఒక మనిషికి చెప్తాడు, ఇలాగా హార్స్ నేను వర్క్ చేస్తాను, నా ఒక శాడిల్ అంటే నా ఒంటి మీద కుర్చీలా ఉంటుంది, హార్స్ ఒంటి మీద కుర్చీలా ఉంటుంది శాడిల్. సో ఒంటి మీద ఇలా ఉంది కదా, దీన్ని శాడిల్ అంటారు. దీని మీద మనుషులకి పని చేస్తున్నారు ఈ పార్ట్ మీద. సో నేను ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాను, కానీ క్యామెల్ ఏ పని చేయట్లేదు, నువ్వు ఏదో ఒక పని చేయి, నాకు హెల్ప్ చేయని చెప్తే నేను వచ్చి పో హంప్ అని అంటుంది గేరగా అని చెప్తుంది హార్స్. అలా అంటుందని మ్యాన్ కంప్లైంట్ ఇస్తుంది. ఇందులో హార్స్ క్యారెక్టర్ అయిపోద్ది. నెక్స్ట్ డాగ్ ఆస్క్ హిమ్ టు వర్క్, డాగ్ కూడా ఏదో పుల్లలు ఏరుకుని పని చేస్తుంది. సేమ్ క్యామెల్ దగ్గరికి వెళ్ళి అంటది, ఇలాగా నేను పుల్లలు ఏరుకుని పని చేస్తాను, నువ్వు కూడా నాకు హెల్ప్ చెయ్యు, నేను ఒక్కదాన్ని పని చేయలేకపోతున్నాను. డాగ్ అంటే క్యామెల్ అంటే పోవే, నీకు నేను సమాధానం చెప్పేది ఏంటని చెప్పి డాగ్ కూడా సేమ్ ఆన్సర్ హంప్ అని చెప్తుంది. సేమ్ రిప్లై హాక్స్ కూడా వెళ్ళి చెప్తుంది, నేను ఒక పొలం దున్నే వర్క్ చేస్తున్నాను, ప్లఫింగ్ వర్క్ చేస్తున్నాను, మనుషులు నా మీద ఎక్కి పొలం దున్నుతున్నారు, సో ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాను, నాకు ఏదో హెల్ప్ చేయాలని హాక్స్ అంటే నీకేంటి స్పెషల్ చెప్పాలా, నీకు కూడా సేమ్ ఆన్సర్ హంప్. నీ దిక్కుంచోటి చెప్పుకో, నేను ఏ పని చేయను చాలా గేరగా రెక్లెస్ గా ఈ క్యామెల్ డాగ్ కి మళ్ళీ హార్స్ కి ఆక్స్ కి ముగ్గురికి గేరగా చెప్తుంది హంప్ అని. వెంటనే మీరు ముగ్గురు వెళ్ళి మ్యాన్ కంప్లైంట్ చేస్తారు. ముగ్గురు వెళ్ళి ముగ్గురు కష్టపడి వర్క్ చేస్తున్నాము, క్యామెల్ మాత్రం ఏ పని చేయట్లేదు, సింపుల్ గా హంప్ అని మాత్రం అంటుంది. ఎలాగా ఇది ఎక్కడ న్యాయం అని మ్యాన్ కి కంప్లైంట్ చేస్తారు. ఈ హార్స్, డాగ్, హాక్స్ ముగ్గురు కంప్లైంట్ చేస్తారు డెజర్ట్ లో ఒక మ్యాన్ కి, ఒక పెద్ద మనిషికి. మ్యాన్ టోల్డ్, వెంటనే ఆ మ్యాన్ ఏమొచ్చి హార్స్ చెప్తాడు, టోల్డ్ ది హార్స్ ది డాగ్ అండ్ ది హాక్స్ టు వర్క్ డబుల్ టైమ్ యాజ్ కంపెన్సేషన్. సో నష్టపరిహారం కొద్ది ఏమని చెప్తాడంటే, ఓ పని చెయ్యి, క్యామెల్ అలాగే పని చేయట్లేదు కదా, ఓ పని చేయండి, క్యామెల్ వర్క్ కూడా డబుల్ టైం మీరే చేసేయండి అని మ్యాన్ ఏమొచ్చి హార్స్ కి, డాగ్ కి, హాక్స్ కి చెప్తారు. అంతే, ఇంక వీళ్ళు ముగ్గురికి మ్యాన్ ఎప్పుడైతే క్యామెల్ వర్క్ కూడా వీళ్ళు ముగ్గురికి చేయమన్నారో ఇంక మొత్తానికి మామూలు తిక్కరైపోద్ది, ఫుల్ కోపం వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ ముగ్గురికి. సో యాజ్ ఎ 3 యానిమల్ డిడ్ నాట్ వాంట్ టు డూ లైక్ దట్, ఆ 3 యానిమల్స్ కి అది నచ్చలేదు. సో మా వర్క్ లో మాకు ఎక్కువైపోతున్నాయి, మేము ఎందుకు క్యామెల్ వర్క్ చేయాలి, మేము కష్టపడి వర్క్ చేస్తుంది, చక్కగా ఆనందంగా తన అందాన్ని వాటర్ లో చూసుకుంటుంది, చక్కగా పందిలా తింటుంది తను, నేను
ఎందుకు క్యామెల్ వర్క్ చేయాలి, మేము చెయ్యము, వాళ్ళకి అది నచ్చలేదు. వెంటనే వాళ్ళు ఏమొచ్చి పంచాయతీ పెడతారు. పంచాయతీ అంటే ఏంటమ్మా, ఒక లోకల్ గవర్నమెంట్. సో ఆ విలేజ్ లో పంచాయతీ పెడతారు, న్యాయం కోసం పంచాయతీ పెడతారు. అప్పుడు ఏమొచ్చి న్యాయం కోసం పంచాయతీ పెడితే ఆ పంచాయతీకి ఎవరు వస్తారంటే జిన్ని, జిన్ని అంటారు. జిన్ అనే అతను ఇసుకలోంచి వస్తాడు. ఆల్ ది డెజర్ట్స్ కేమ్ దేర్. క్యామెల్ వర్క్ నేనెందుకు చేయాలని చెప్పి పంచాయతీ పెడితే, ఆ పంచాయతీలో ఈ యొక్క జిన్, ఎడార్లకు అధిపతి, ఎడార్లంతా ఇతని పరిపాలనలో ఉంటాయి, అతనే జిన్. ఈ యొక్క ఇసుకలో, ఎడారి ఒక ఇసుక సుడిగుండులా తిరుగుతుంటది. ఆ ఒక సుడిగుండులో నుంచి ఈ యొక్క జిన్ వచ్చేలాగా వస్తాడు. ఎందుకు పంచాయతీ పెట్టారు నాకు చెప్పండి, ఏం జరిగిందని జిన్ అడిగితే అప్పుడు హార్స్ అంటది, హార్స్ టోల్ ది జిన్ వాట్ ది క్యామెల్ హ్యాడ్ సేడ్ ది జిన్. సో క్యామెల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో క్యామెల్ మీద కంప్లైంట్ ఇస్తారు. క్యామెల్ అనే ఒక యానిమల్ ఉంది, మేమందరం వచ్చి మనుషుల కోసం హెల్ప్ చేస్తున్నాము, మనుషుల కోసం పనిచేస్తున్నాము, తోచిన సాయం చేస్తున్నాను, నేనేమొచ్చి నా ఒక శారీ మీద మనుషులు ఎక్కించుకుంటున్నాను, ఇది డాగ్ ఏమొచ్చి పొలం ఏరుతుంది, హాక్స్ ఏమొచ్చి పొలం దున్నే వర్క్ చేస్తుంది, మా ముగ్గురు రకరకాల వర్క్స్ చేస్తున్నాము. కానీ ఒక క్యామెల్ మాత్రం ఏ పని చేయట్లేదు, మేము ఏదైనా పని చేయమని చెప్తుంటే సింపుల్ గా హంప్ హంప్ అంటుంది. మీరు ఇదంతా మాకు నచ్చక మ్యాన్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ మ్యాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒక ఈ ఒక క్యామెల్ కూడా వచ్చింది, మ్యాన్ కూడా మాకు న్యాయం చేయలేదు, క్యామెల్ వర్క్ కూడా మమ్మల్ని చేయమని చెప్తున్నారు, అది నచ్చక మేము ఇప్పుడు పంచాయతీ పెట్టాము. సో అప్పుడు క్యామెల్ ఏమొచ్చి మమ్మల్ని చూసి నవ్వుతుంది. సో మ్యాన్ ఇచ్చిన జడ్జిమెంట్ కి క్యామెల్ మమ్మల్ని చూసి నవ్వుతుంది. చూసారా ఎలా నవ్వుతుందంటే, చూసారా మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చారు, చివరికి మీకే పెట్టింది గతి, నా వర్క్ కూడా మీరే చేయాల్సి వచ్చింది, న్యాయానికి రోజులు లేవు అని క్యామెల్ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సో మాకు ఇది నచ్చలేదు, అందుకే మేము పంచాయతీ పెట్టాము, మీరైనా మాకు న్యాయం చేయాలని హార్స్ జిన్నికి చెప్తుంది. అప్పుడు వెంటనే ది జిన్ సే దట్ హీ వుడ్ సెట్ ది క్యామెల్ రైడ్. అవునా, ఎంత బిహేవ్ చేస్తుందా ఒక క్యామెల్, ఉంది దాన్ని నేను కరెక్ట్ గా సెట్ చేస్తాను, దాన్ని మంచి దానిలో చేస్తానని జిన్ ఏమొచ్చి క్యామెల్ కోసం అంటాడు. జిన్ ఫౌండ్ ది క్యామెల్ ది డెజర్ట్ లుకింగ్ అట్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్ వాటర్. క్యామెల్ డెజర్ట్ లో ఉంటది, ఏం చేస్తుంది, లుకింగ్ అట్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్ వాటర్. ఈ విధంగా జిన్ ఏమొచ్చి శాండ్ నుంచి వస్తాడు. ఆ టైంలో ఈ క్యామెల్ ఏమొచ్చి వాటర్ లో తన మొహాన్ని తన వాటర్ లో చూసుకొని, నేను చాలా అందంగా ఉన్నాను, ఏ పని చేయట్లేదు, నేను ఏ పని చేయకపోయినా జీవితం గడిచిపోతుంది, నేను చాలా అందంగా ఉన్నానని వాటర్ తను చూస్తాను అనుకుంటుంది. ఈలోగా జిన్ ఏమొచ్చి వస్తాడు, ఈ యొక్క ఇసుక నుంచి ఇలా వచ్చి మాట్లాడతాడు. ఈ ఆస్క్ ది క్యామెల్ టు వర్క్ బట్ ది క్యామెల్ సెడ్ హంప్. జిన్ అంటాడు, అక్కడ నువ్వు అందరూ వర్క్ చేస్తావు, మిగతా యానిమల్స్ నువ్వు ఎందుకు వర్క్ చేయట్లేదు, నీతో సమానమైన యానిమల్ అయిన హార్స్, డాగ్, ఆక్స్ ముగ్గురు వర్క్ చేస్తున్నాయి, నువ్వెందుకు వర్క్ చేయట్లేదు, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వర్క్ చేయి అని నిందిస్తే, నీ సమాధానం చెప్పేది ఏంటి అని చెప్పి హార్స్ కి, డాగ్ కి, ఆక్స్ కి ఏ విధంగా అయితే హంప్ అని ఒక సమాధానం చెప్పిందో సేమ్ అదే సమాధానం మన జిన్ని కూడా చెప్తుంది. ఇంకా జిన్నికి కాఫ్ మీద, జిన్ అంటే ఎవరో కదమ్మా, జిన్ అంటే ఒక స్పిరిట్ విత్ మ్యాజికల్ పవర్స్. అతనికి మ్యాజిక్ పవర్స్ అన్ని ఉంటాయి. అతను అనుకుంటే మనిషిలా మారిపోతాడు, మళ్ళీ పశువులో కూడా, యానిమల్ లో కూడా మారిపోగలడు. సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని, మ్యాజికల్ పవర్స్ అన్ని అతనికి ఉంటాయి. వెంటనే అతను కోపం వచ్చి పనిష్ ది క్యామెల్ బై ఫార్మింగ్ హంప్ ఆన్ హిస్ బ్యూటిఫుల్ బ్యాక్. వెంటనే ఏమైనా పనిష్మెంట్ చేస్తాడంటే, నీకు నీ యొక్క బీట్ మీద హంప్ వచ్చేస్తుంది, నీ యొక్క అందంగా మురిసిపోతున్నావు కదా, నీ యొక్క బ్యాక్ ని చూసి నీ అందమైన బ్యాక్ మీద గోల్ లాగా ఒక హంప్ లా వచ్చేస్తుందని శాపం పెడతాడు జిన్ని క్యామెల్ కి. హంప్ అంటే ఇలా వచ్చేస్తుంది, గుత్తులాగా ఇలా వచ్చేస్తుంది, పైన ముద్దలాగా, గుత్తులాగా, లంప్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా శాపం పెడతాడు. సో ఏంటంటే జనరల్ క్యామెల్ కూడా ఫస్ట్ నార్మల్ గా ఉండేది, దీనికి ఇలా వచ్చేది కాదు. ఈ యొక్క మనుషునికి వరల్డ్ బిగినింగ్ లో ఎటువంటి హెల్ప్ చేయట్లేదు అని చెప్పి జిన్ను వల్ల క్యామెల్ కి ఇలాగా గూడు అనేది వచ్చేస్తుందంట. అకార్డింగ్ టు లెసన్ వచ్చి శాపం పెడతాడు. వెంటనే క్యామెల్ నుంచి జిన్ తో మాట్లాడుతుంది. అప్పుడు ఏమొచ్చి ఇదంటే క్యామెల్ వర్క్, ఇప్పుడు నీకు గోల్ వచ్చింది కదా, నీకు కంపల వచ్చింది కదా, నీకు బీప్ మీద ఇప్పుడు వర్క్ చేయి, ఎందుకు చేయవు నేను చూస్తానని జిన్ నుంచి క్యామెల్ తో చెప్తాడు. అప్పుడు క్యామెల్ టోల్డ్ జిన్ దట్ హి కుడ్ నాట్ వర్క్ బికాస్ ఆఫ్ ది హర్డల్ ఆఫ్ ది హంప్ ఆన్ హిస్ బ్యాక్. ఏ జిన్, నన్ను ఇలా చేసావు, నేను వర్క్ చేయలేను, ఇప్పుడు నేను అస్సలు చేయలేను, ఎందుకు చేయలేనంటే నేను వంగలేను, ఏమి చేయలేను, నా బీప్ మీద చాలా పెద్దగా వచ్చింది, నేను ఎలా వర్క్ చేయగలను, నా హడల్ అంటే ఏంటమ్మా, ఒక అడ్డంకి వచ్చింది, నా ఒక హంప్ వచ్చింది, నా ఒక బ్యాక్ మీద ఇబ్బందిగా ఉంది, ఎలా వర్క్ చేయాలని జిన్నికి చెప్తాడు. అప్పుడు జిన్ని అంటది, జిన్ని టోల్డ్ ది క్యామెల్ ది బెనిఫిట్ ఆఫ్ ది హంప్ ఆన్ హిస్ బ్యాక్ దట్ ది క్యామెల్ విత్ దట్ హంప్ ఆన్ హిస్ బ్యాక్ కుడ్ వర్క్ ఫర్ 3 days వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్. నువ్వు జిన్ని అంటాడు క్యామెల్ తోని, నువ్వేం బాధపడు క్యామెల్, నీకు హంప్ తెప్పించను కదా, ఇలాగా ఈ యొక్క హంప్ తెప్పించను కదా, అది నీకు నెగిటివ్ ఇవ్వదు,
ఈ యొక్క హంపు అది నీకు పాజిటివ్ ఇస్తుంది. ఏంటంటే మొత్తం ఇప్పటివరకు నువ్వు ఏ పని చేయలేదు. సో మండే నుంచి ఈ రోజు థర్స్డే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో మండే రోజు పంచాయతీ పెట్టారు వర్క్ నువ్వు ఏ పని చేయట్లేదని. సో సో ఈరోజు థర్స్డే అయిపోయింది అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 3 days వర్క్ చేయలేదు కదా. సో ఈ 3 days అలా తినుకుని తాక్కుంటూ కూర్చున్నావు. అదంతా కూడా ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు నువ్వు పని చేస్తే ఆటోమేటిక్ ఇది కరిగిపోద్దులే. 3 రోజులు ఏమి తినకపోయినా, సో 3 days నువ్వు ఏమి తినకపోయినా నువ్వు పని చేయగలవు. ఎందుకంటే దానికి కావాల్సిన పవర్, దానికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా నువ్వు ఒక హంప్ లో నీకు స్టోర్ అయిపోయింది. అది నీకు ప్లస్ పాయింట్. సో మూసుకొని వెళ్ళి పని చెయ్యి, నాటకాలు ఆడకు జిన్ అని క్యామెల్ తో చెప్తాడు. వెంటనే ఆర్డర్ క్యామెల్ అప్పుడేమొచ్చి ఆర్డర్ చేస్తాడు, ఏం పనులు పని చెయ్యి. ఆ క్యామెల్ కి ఆర్డర్ చేస్తాడు టు బిహేవ్ ప్రాపర్లీ ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్. సో ఎక్కడి నుంచి అయినా సరే, తర్వాత అయినా సరే, నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు ప్రాపర్ గా నడవడం నేర్చుకో అని జిన్ వచ్చి క్యామెల్ కి చెప్తాడు. సో నువ్వు 3 days అప్పటి నుంచి క్యామెల్ ఏ రోజు పని ఆ రోజు చేసేస్తుంది. కానీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వర్క్స్ ఉంటాయి కదా, 3 days వర్క్స్ పెండింగ్ ఉండిపోతాయి కదా. ఆ వర్క్ చేయడానికి అసలు తనకి టైం దొరకట్లేదు. సో అందుకే ఇప్పటి వరకు అప్పుడు చేసుకోవాలి, ఏది పెండింగ్ ఉంచకూడదు. పెండింగ్ ఉంచితే ఒకసారి మనకి అది బడ్డన్లా అనిపిస్తుంది. సో అది ఎంత ట్రై చేస్తున్నా పని చేయడానికి తినక అవ్వట్లేదు. ఇప్పటికప్పుడు వర్క్ అప్పుడు చేసేస్తుంది జిన్ ఒక ఆజ్ఞతో. జిన్ అంటే క్యామెల్ వెంట జాయిన్ ది 3 other animals. క్యామెల్ వచ్చి మిగతా 3 animals తో కలిసి పనిచేయడం మొదలు పెట్టింది. సో బట్ హీ హాజ్ నాట్ కాట్ అప్ విత్ దిస్ 3 days. కానీ పని చేస్తుంది, చెప్పాను కదా, ఏ డేస్ పని ఆ రోజు చేస్తుంది. కానీ 3 రోజులు పెండింగ్ వర్క్ మాత్రం అలా పెండింగ్ లో ఉండిపోయి తప్ప వర్క్ ఇప్పుడు వచ్చి తాను చేయలేదు. హీ హాడ్ మిస్డ్ దెమ్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్. సో ఎందుకంటే ఫస్ట్ లో ఎందుకు మిస్ చేసుకుంది, ఆ 3 days వర్క్ ని మిస్ చేసుకుంది. ఇప్పుడు ఆ 3 days వర్క్ ని ఫుల్ఫిల్ చేయడానికి దీనికి సమయం దొరకట్లేదు. ఆ పవర్ అనేది స్ట్రెంత్ అనేది ఉండట్లేదు. అందువల్ల హంప్ కూడా కరగట్లేదు. ఆ వర్క్ చేస్తే తన ఒక హంప్ అనేది కరుగుతుంది. జిన్ అలా పెట్టాడు శాపం, కానీ హంప్ కరగట్లేదు. సో ఇంకా అలా ఉండిపోద్ది. సో ఫైనల్ గా చివరికి ఈ రోజు వరకు ఆ వర్క్ చేస్తే తప్ప పెండింగ్ వరకు తను చేయదు, తను మారదు. హీ హాజ్ నాట్ యెట్ లెర్న్ టు బిహేవ్ ప్రాపర్లీ. సో 3 రోజుల వరకు చేయదు, అందువల్ల తన హంప్ అలాగే ఉండిపోద్ది. సో ఇన్ని చేసిన ఇప్పటికీ తను ఇంకా మారలేదు. తను ప్రాపర్ గా నడవడం ఇప్పటికీ తను ఇంకా మారలేదు. చూడండి, ఎట్ అని క్లూ వర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అమ్మా. హ్యాజ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఎట్ అని వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో రాయాలి. స్టిల్ ఇప్పటికీ కూడా తన బిహేవింగ్ తను మార్చుకోలేదు. సో ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఓకేనా? హౌ ది క్యామెల్ గాట్ ఈ సంపన్ లెసన్ ఏంటమ్మా, ఏంటంటే అమ్మా స్టోరీ, ప్రపంచం ఆరంభంలో అందరు యానిమల్స్ మనుషుల కోసం పనిచేసేవి. అలాగే కానీ క్యామెల్ మాత్రం పనిచేసేది కాదు. హార్స్, డాగ్, హాక్స్ ఈ 3 కూడా మనుషులకి ఏదో విధంగా హెల్ప్ చేసేది. హార్స్ ఏమొచ్చేది తన సెడల్, తన ఒంటి మీద ఎవరో ఒకళ్ళు మనుషులు ఎక్కించుకునేది. డాగ్ ఏమొచ్చి పొలం వరకు పనిచేసేది. హాక్స్ ఏమొచ్చి పొలం దున్నే వర్కులు చేసేది మనుషులు ఎక్కించుకొని. రకరకాల 3 యానిమల్స్ రకాల వర్క్స్ చేసుకుంటున్నాయి. కానీ క్యామెల్ మాత్రం హౌలింగ్ డెజర్ట్ లో ఏ పని చేయకుండా స్టిక్స్ ని, టార్స్, ముళ్ళని తినుకుంటూ కూర్చునేది. సో ఇదేం న్యాయము, మేము పని చేస్తున్నావు, నువ్వు కూడా పని చేయని అడిగితే సింపుల్ గా నేను ఏ పని చేయను పో అని హంప్ అని చెప్తుంది. ఫస్ట్ హార్స్ అని అడుగుతుంది, నాతో పాటు వేగంగా నడవచ్చు కదా, నువ్వు కూడా పని చేయొచ్చు కదా. హార్స్ అంటే హంప్ అని చెప్తుంది. ఏ సంబంధం రెక్లెస్ గా ఏ సంబంధం చెప్పదు. వెంటనే హార్స్ నుంచి మ్యాన్ కంప్లైంట్ చేస్తాడు. మళ్ళీ డాగ్ అని అడుగుతుంది, నాలుగా పొలంలో పని చేయొచ్చు కదంటే సేమ్ ఆన్సర్ హంప్ అని చెప్తుంది. డాగ్ కూడా వెళ్ళి మ్యాన్ కంప్లైంట్ చేస్తుంది. సేమ్ మళ్ళీ హాక్స్ కూడా నాలుగా పొలం దున్నొచ్చు కదా, మనుషులు హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఈ హాక్స్ కూడా నీకేం 10 సార్లు స్పెషల్ కేటగిరీ, నీవు పో హంప్ అని చెప్తుంది. ఇలా ముగ్గురికి అదే సమాధానం చెప్తుంది. వెంటనే క్యామెల్ ముగ్గురు వెళ్ళి మ్యాన్ కి చెప్తారు. ఒక పెద్ద వ్యక్తి అని మ్యాన్ కి చెప్తారు. ఆ మ్యాన్ మనిషికి చెప్పగానే మ్యాన్ అంటాడు, ఓ పని చేయి, క్యామెల్ చేయట్లేదు కదా, క్యామెల్ వర్క్ కూడా మీరే చేయండి అని చెప్పగానే క్యామెల్ పక్క నుంచి చదువుతుంది. చూసారా, నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీరు వెళ్ళారు, నా పని కూడా మీరే చేయాల్సి వచ్చింది అని ఎటకారం నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. సో వెంటనే ఈ 3 యానిమల్స్ చాలా కోపంగా ఉంటాయి. సో పంచాయతీ పెడతారు. ఇది నచ్చలేదు వాళ్ళకి. పంచాయతీ పెట్టి ఇది ఎక్కడ న్యాయం, మాకు న్యాయం కావాలి అని డెజర్ట్ దేవుడికి ప్రార్థయపడితే డెజర్ట్ నుంచి, సో గాలిలో నుంచి జిన్ని వస్తాడు. డెజర్ట్ లో అతని పరిపాలనలు ఉంటాయి. సో జిన్ని వచ్చి ఎందుకు నన్ను పిలిచారు, ఏం జరిగింది చెప్పు. అందుకని హార్స్ అంటది. జిన్నికి మొత్తం క్యామెల్ ఒక స్టోరీ అంతా చెప్తుంది. సో ఇలాగ క్యామెల్ ఏ పని చేయట్లేదు, మా ముగ్గురం పనులు చేస్తున్నాం, ఇది ఎక్కడ న్యాయము, మీరైనా న్యాయం చెప్పండి అంటే అప్పుడు ఏమొచ్చి, అవును మీరు చెప్పింది రైట్, మీలాగే క్యామెల్ కూడా పని చేయాలి కదా, తనే స్పెషల్ కేటగిరీ, తనెందుకు పని చేయట్లేదు, ఉండు దాన్ని సరి చేస్తాను అని చెప్తాడు. వెంటనే జిన్ని ఏమొచ్చి క్యామెల్ డెజర్ట్ లో ఉండడం కనిపెడతాడు. అక్కడ ఏమొచ్చి తన వాటర్ లో డెజర్ట్ లో వాటర్ లో తన బాడీని చూసుకొని ఆనందపడిపోద్ది. ఏ
పని చేయకుండా చాలా అందంగా ఉన్నానని చెప్పి వాటర్ లో తన బాడీని తను రిఫ్లెక్షన్ ప్రతిబింబం తన షాడోని చూసుకొని మురిసిపోద్ది. వెంటనే వచ్చి జిని అంటాడు, నువ్వు ఎందుకు మిగతా యానిమల్స్ లో వర్క్ చేయట్లేదు, నువ్వు కూడా వర్క్ చేయి అని చెప్తే, నేనేం చేయను హంప్ అని చెప్తుంది. ఏంటి నాకు నువ్వు హంప్ అంటావా, ముందు నిన్ను నీ బాడీ మీద గూడు వచ్చేలా చేస్తాను, హంప్ వచ్చేలా చేస్తానని చెప్పి తన నడుము మీద ఇలాగ క్యామల్ నడుము మీద ఇలా ఒక హంప్ లా చేసేస్తాడు. వెంటనే ఈ పేరు పని చెయ్యి, ఆ హంప్ పోతుంది, నువ్వు కష్టపడి పనిచేస్తే నీ హంప్ అదే పోతుంది అని చెప్పగానే వెంటనే క్యామల్ అంటది, నీకేమైనా బుద్ధి ఉందా, నాకైతే ఇలా చేస్తావు, దీని వల్ల నాకు అడ్డలు ఇబ్బందిగా ఉంది, అడ్డంగా ఉంది నా నడుము మీద ఈ ఒక హంపు, దీని వల్ల నేను ఏ పని చేయలేను. క్యామల్కి హంప్ ఉంటుంది కదా నడుము దగ్గర, సో అలా అనమాట, ఏ పని చేయలేను అని చెప్పగానే నువ్వేం కంగారు పడకు, నీకు ఈ హంప్ ఈ హంప్ నీకు పాజిటివ్ కే నెగిటివ్ కాదు, ఎందుకంటే నువ్వు 3 days నుంచి పని చేయలేదు అంటే బిగినింగ్ ప్రపంచం ఆరంభం అయినప్పటికీ ఇప్పుడు 3 days అవుతుంది. ఈ 3 days నుంచి అంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఈ 3 days వరకు చేయలేదు. సో ఈ 3 days వరకు చేయకుండా ఈ 3 days తినుకొని తిరిగి తాక్కుంటూ కూర్చున్నావు, ఆ తినింది తాగింది అంతా కూడా 3 days సరిపోయింది, ఈ హంప్ లో ఉంది. సో నువ్వు 3 days పని చేస్తే ఈ హంప్ ఆటోమేటిక్ కరిగిపోద్ది అని చెప్తాడు జిన్ని. సో ఇంకా పని ఏమొచ్చి ఈ క్యామెల్ నుంచి అవునా అలాగని చెప్పి క్యామెల్ ఏమొచ్చి మిగతా 3 అదర్ యానిమల్స్ తో వర్క్ చేయడం మొదలు పెడుతుంది. కానీ తిని కష్టపడి పనిచేస్తుంది, కానీ ఏ రోజు వరకు ఆ రోజే చేస్తుంది తప్ప ముందు 3 days పెండింగ్ వరకు మాత్రం చేయలేకపోతుంది. సో 3 days వరకు ఎంత టైంలో చేద్దామన్నా సరే టైం కుదరదు, ఆ సమయం రాదు, చేయడానికి అవ్వదు. సో అందువల్ల అది చేయలేకపోతుంది, ఏ రోజు పని ఆ రోజే చేస్తుంది. సో ఫైనల్ గా ఆ పెండింగ్ వర్క్స్ 3 days వరకు పెండింగ్ ఉండిపోతాయి కదా. సో మండే ట్యూస్డే వెడ్నెస్డే వర్క్స్ ఉండిపోతాయి కదా, ఆ వర్క్ మాత్రం తను చేయడానికి అవ్వట్లే, ఎప్పటికీ అవ్వదు. ఫైనల్ గా అవ్వకపోయేసరికి తన హంప్ పోదు, హంప్ అనేది అలా ఉండిపోద్ది. సో ఈ విధంగా తను హంప్ పోగదు. ఫైనల్ గా తన ప్రవర్తన కూడా తను మార్చుకోదు, తన బిహేవింగ్ అలాగే రూడ్ గా ఉంటుంది, తన బిహేవింగ్ కూడా మార్చుకోదు. ఇంతటితో కథ అనేది అలాగే ఎండ్ అయిపోద్ది. సో ఒక లెసన్ లో మన నీతి ఏంటంటే అమ్మా, సో మెయిన్ థీమ్ ఆఫ్ లేజినెస్ ఎఫెక్టివ్లీ, కష్టపడి పని చేయాలి, లేజినెస్ గా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు, దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నథింగ్ ఈస్ అచీవ్డ్. సో ఏది మనం సాధించలేము, ఒంటరిగా కూర్చుంటే టైం వేస్ట్ చేస్తే, ఏదైనా కష్టపడి పని చేయాలి, ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తే మనం ఏది సాధించలేము, తర్వాత బాధపడతాము. సో ఇప్పటికప్పుడు మళ్ళీ ఇంకేంటంటే ఏ పని ఇప్పటికప్పుడు చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు చూసిన క్యామెల్ 3 days వరకు ఫస్ట్ చేయలేకపోతుంది, అది అలా పెండింగ్ ఉండిపోద్ది. సో ఫైనల్ గా ఫుల్ఫిల్ చేసుకోవడం తనకు అవ్వలేదు, దానివల్ల తన హంప్ కూడా పోగొట్టుకోలేకపోతుంది. సో ఎక్కువ లేజినెస్ ఉంటే మనకి ట్రబుల్ వస్తుంది అని ఒక లెసన్ ద్వారా మెయిన్ థీమ్ అని నడుస్తుంది. ఇదమ్మా లెసన్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో మీకు కనుక లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టానమ్మా. సో 9th CBSE, 10th CBSE, 8th CBSE. సో నా ప్లేలిస్ట్ చూడండి అండ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.